ఈరోజు మన యొక్క నందికొట్కూరు పట్టణానికి మన మీద ప్రేమతో చేసినటువంటి మన దివంగత నేత, మనం ఆరాధించే దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక, కాలపట్టి ముద్దుల బిడ్డ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మన నందికొట్కూరుకు ఒక ఎందుకంటే నందికొట్కూరులో రాష్ట్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ మన నందికొట్కూరులోనే ముగించేవారు. కానీ ఈరోజు అక్క నందికొట్కూరును ఊపిరి మన అక్క. కాబట్టి దయచేసి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు, వామపక్ష నాయకులకు, ఎంపీ అభ్యర్థికి, ఇక్కడికి వచ్చినటువంటి వారికి, మీడియా మిత్రులకు మీ అందరూ ఎంతో నందికొట్కూరు టౌన్ నుంచి ఈ రోజు మన రాజన్న చూడడానికి వచ్చండి. మీ అందరికీ ఒకసారి ఈ రోజు నేను ఎందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానో మీ అందరికీ తెలుసు. ఎంత నకంచానో అన్ని ఆలోచించడానికి, నేను మాట్లాడకపోవడానికి కారణము నా గాడ్, నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నా గాడ్ ఫాదర్. ఆయన గురించి ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కానీ నా వల్ల ఒక చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఆయనకు నేను ఒక కుటుంబంలో ఒకటువంటి వ్యక్తిని. నేను ఎస్ఐ సెలక్షన్స్ పోయినప్పుడు నాకు రికమెండ్ చేసి నాకు ఎస్ఐ సెలక్షన్ ఇటువంటి ఒక గొప్ప మహాశయుడు. కాబట్టి ఆ విశ్వాసంనే నేను అక్క నేను మీ వెంట ఉంటాను, మీతో తిరుగుతాను, మీ వెంటనే మీకు ఒక పోలీస్ ఆఫీసర్గా మీతో నడుస్తాను, మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పిన చేయాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. అన్న మీ అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఎవరికి అందుబాటులో లేకుండా పోలేదు. కరోనా ఇళ్లకు పరిమితం అయితే ఉన్నాను, మీకు సేవ చేశాను. లాస్ట్కు చివరి అమలు సహా అయినా నేను నా మన్మడు మళ్ళీ 14వ రోజు అయిపోతే 15వ రోజు మీ మధ్యలో ఉన్నాను. అది మీ అందరికీ ఎక్కడే కానీ ఒక కేసు అనేది లేకుండా ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చాను. నేను కరోనా సమయం వచ్చినటువంటి పనికి వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్ మనకు రావడం జరిగింది. మనకు సీఎం గారి ద్వారానే మనకు ఈ రోజు సగం రాత్రి ఎవరైనా ఫోన్ చేసి అన్నా మాకు నీళ్ళు రావట్లేదు, అన్నా మేము హాస్పిటల్లో ఉన్నాము, మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి అంటే నేను ఇమ్మీడియట్ ఫోన్ చేసేసేసి నిన్నటి వరకు అన్నా నేను ఒకటే చెప్తాను మీకు అక్క ముందు, నాకు నువ్వు ఎన్నిసార్లు అయినా నువ్వే ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్రంలో ఏగా నువ్వు ఫస్ట్ ఉన్నావు, ఒక చిన్న కంప్లైంట్ లేదు. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నందికొట్కూరు కుక్కలు చెప్పిన విస్తరయ్యేదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు 10 సార్లు చెప్పారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్తరన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే, 10 సార్లు అన్నా ఇప్పుడు ఉండేది ఆ పవర్స్ నాకు ఇస్తే చాలు అని చెప్పాను. మొన్న రామసుబ్బారెడ్డి గారు వచ్చారు, 4 గంటలు మా ఇంట్లో ఉన్నారు. ఆతరన్నా నువ్వే ఎమ్మెల్యే, కానీ నీ దగ్గరనే గృహ సారథులు, కన్వీనరు, మండల అధ్యక్షులు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు
అన్నీ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా అన్న ఇంకా అంటే మొత్తము తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళు చూసుకుంటారు, మరి నేనేం చేయాలి అన్న. నువ్వు గవర్నమెంట్ పనులు చూసుకోమన్నారు, ఒక జీతగాన్ని పెట్టుకోండి అన్న చాలు అని చెప్పి. ఎవరైనా ఒక జీతగాన్ని పెట్టుకోండి అన్న, నాకు అలాంటి పదవి వద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు హక్కులు ఇచ్చాడు, ఆ హక్కులను తీసేయడానికి మీకు లేదు. నువ్వు కూడా ఒక మినిస్టర్ చేసావు. రామసుబ్బారెడ్డి గారిని అడిగిన, నీ ఓఎస్ చూసుకుంటాడు, నువ్వు బయట తిరుగుతున్నావు అంటే నువ్వు ఒప్పుకుంటావా? కాబట్టి నేను ఒప్పుకోనన్నా, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అన్నా. వాళ్ళు నన్ను తీసేయలేదు, నేనే వద్దని చెప్పాను, నాకు అవసరం లేదని చెప్పాను. సీఎం గారు కూడా పిలిస్తే రానని చెప్పినటువంటి ఏకైక ఎమ్మెల్యే మీ ఆర్థర్. టికెట్ నాకు వద్దని చెప్పినటువంటి ఏకైక ఎమ్మెల్యే మీ ఆర్థర్. కాబట్టి అన్న, ఈ రోజు వరకు కూడా నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను, ఎప్పుడు ఎవరు పిలిచినా పలుకుతూ ఉన్నాను. 10:30, 11 గంటలకు వస్తే మీరు, ఎందుకంటే కాలాలు బాగలేవు, ఇంతకు వచ్చా అని వాళ్ళు పొయ్యి భోజనం ఇస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి చెప్పాలిగా ఉన్నాయి. నాకు చాలా సమయం, నేనే మీకు చెప్తున్నాను, 5 సంవత్సరాలు నేను మీకు అనుకుంటే ఎక్కడ తప్పు చేయలేదు. ఎక్కడ మీరు నన్ను గెలిపించండి. మొన్న ఏ ప్రదేశంలో ఒక పెళ్ళైనా నేను ఇదే మాటే, సార్ మీ ఇక్కడ తగ్గించుకోవద్దు. చాలా మంది ఎమ్మెల్యేలు చూడాలి, నీలాంటి వాడిని చూడలేదు. కాబట్టి దయచేసి నిన్ను నువ్వు చెప్పారు. మీ అందరి గుండెలో ఉన్నాను, చివరి వరకు మీతో పాటే ఉంటాను. నా శ్వాస ఉన్నంత వరకు గెలిచినా గెలిచకపోయినా మీతోనే ఉంటాను, మీకు సేవ చేస్తాను, నా కార్యకర్తలను కాపాడుకుంటాను. ఇంతకు ముందు మాది కాదు, ఇంతకు ముందు మాది నాకు పైన కళ్యాణ్ ఎక్కడ పోయినా గుంజుతా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. మా అక్క ఫ్రీడమ్, మీందరికి నేను ఉన్నాను, మీతో పాటు నేను ఉన్నాను. చావడానికైనా చద్దామన్నా ఈ ప్రాణం ఎంత ఎప్పుడైనా కావాల్సిందే, నీటి మీద బుక్కతో సమానము. కాబట్టి నాకు చూపాలని మీ అందరి హృదయాలు నేను